మహాశివరాత్రి సందర్భంగా హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై డిస్కౌంట్ ఆఫర్స్. గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, జీపీఓ, జేఎల్ఎం, కోర్ జాబ్స్ మరియు JL.DL ఫుల్ కోర్స్ ఏదైనా 499 రూపాయలు మాత్రమే. కోర్స్ వాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ ఫిబ్రవరి 14 నుండి ఫిబ్రవరి 20 వరకు మాత్రమే. సులభంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన స్టాండర్డ్ అండ్ అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. 3 లక్షల మందికి పైగా పర్చేస్ చేసిన ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. అందరికీ ముందుగా హరీష్ అకాడమీ తరపున మహాశివరాత్రి శుభాకాంక్షలు అండి. ఇక ఫిబ్రవరి 15, 2026 కరెంట్ అఫైర్స్ డీటెయిల్గా మనం డిస్కస్ చేసుకుందాం 1 by 1. ఇవాళ మన ఫస్ట్ టాపిక్, ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు అస్సాం టూర్కి వెళ్ళారు అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం. అస్సాం స్టేట్ విజిట్లో భాగంగా అస్సాంలోని బ్రహ్మపుత్ర నదిపైన నిర్మించిన కుమార భాస్కర్ వర్మ బ్రిడ్జిని ప్రారంభించారు అని చెప్పేసి నిన్న మనం తెలుసుకున్నాం. సో మరి ఆ అస్సాం పర్యటనలో భాగంగా ఇంకొన్ని డెవలప్మెంట్స్, మరికొన్ని అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి అవి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యాన్ని మోడీ గారు నిన్న లాంచ్ చేయడం జరిగింది. నార్త్ ఈస్టర్న్స్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ, నార్త్ ఈస్టర్న్ రీజియన్స్ ఫస్ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీని అస్సాంలోని దిబ్రూగఢ్ డిస్టిక్, అస్సాంలోని దిబ్రూగఢ్ జిల్లాలోని మొరాన్ బైపాస్ నేషనల్ హైవే, మొరాన్ జాతీయ హైవే పైన, మొరాన్ అనేది ఒక ప్రాంతం అండి, మొరాన్ నేషనల్ హైవే పైన దీన్ని ప్రారంభించారు. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ అంటే ఏంటి, అత్యవసర ల్యాండింగ్ సౌకర్యము. మనకి ఏవైనా యుద్ధాలు వచ్చినప్పుడు, ఏవైనా టెన్షన్స్ ఈ ఫారిన్ కంట్రీస్తో, ముఖ్యంగా శత్రు దేశాలు చైనా అటువంటి దేశాలతో మనకి ఏవైనా యుద్ధ వాతావరణ పరిస్థితులు వచ్చినప్పుడు మనకి ఈ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ ఏవైతే ఉంటాయో, ఆర్మీకి చెందిన సైనిక విమానాలు, ఆర్మీకి చెందిన ఫైటర్ జెట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్, అలానే సివిలియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అంటే పౌర విమానాలు, అంటే మనం ట్రావెల్ చేసే పౌర విమానాలు ఎమర్జెన్సీగా అత్యవసరంగా ల్యాండ్ అవ్వడానికి కొన్ని రన్వేలు అవసరము. సో అటువంటి రన్వేని ఫస్ట్ టైం నార్త్ ఈస్ట్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఎక్కడ అంటే గుర్తుపెట్టుకోండి, అస్సాంలోని దిబ్రూగఢ్ డిస్టిక్ మొరాన్ నేషనల్ హైవే. ఆ నేషనల్ హైవే నెంబర్ వచ్చేసి NH37, నేషనల్ హైవే నెంబర్ 37. ఇక ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క హైవే రన్వే పైన, ఈ ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ పైన C-130J అనే ఒక ఎయిర్ క్రాఫ్ట్లో దిగారు. ఆయన C-130J అనే ఎయిర్ క్రాఫ్ట్ నుంచి ఆయన దిగడం జరిగింది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది ఇది ఎక్కడ ఉంది. ఇక అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఈ యొక్క ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీ వద్ద జరిగిన ఒక ఎయిర్ షోలో కూడా ఆయన పాల్గొన్నారు. ఆ ఎయిర్ షోలో రఫాలే ఫైటర్ జెట్స్, అలానే సుఖోయ్ 30 యుద్ధ విమానాలు, ఇవన్నీ కూడా ఆ ఎయిర్ షోలో పాల్గొన్నాయి. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది అస్సాం స్టేట్లో ఈ పర్యటన వివరాలు. ఇక అస్సాం పర్యటనలో భాగంగా అస్సాంలో 5500 crore డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. 5500 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకి శంకుస్థాపన చేశారు. ఇక కుమార భాస్కర్ వర్మ బ్రిడ్జ్ వచ్చేసి దాన్ని 3030 crore నిర్మించడం జరిగింది. గుర్తుపెట్టుకోండి, దాని బడ్జెట్ మనకు అవసరం లేదండి, బట్ ఎనీవే 3030 కోట్లతో దాన్ని నిర్మించడం జరిగింది. అది 6 lane బ్రిడ్జ్, 6 వరుసల బ్రిడ్జ్. సో ఇది మనకి అస్సాం పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ అండి. సో ఇవి మనకి సరిపోతుంది. మరి ఇటువంటి ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఫెసిలిటీస్ ఇండియాలో ఉన్నాయా అంటే ఆల్రెడీ వెస్టర్న్ ఇండియాలో ఉన్నాయి, పశ్చిమ భారతదేశంలో ఉన్నాయి, నార్థన్ ఇండియా ఉత్తర భారతదేశంలో, సెంట్రల్ ఇండియా ఈ యొక్క మధ్య భారతదేశంలో కూడా ఉన్నాయి. నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో అయితే ఇదే ఫస్ట్ది, అస్సాం. నెక్స్ట్ వన్, అటల్ విచల్ అగ్రగామి అస్సాం పథకం. అటల్ విచల్ అగ్రగామి అస్సాం స్కీమ్. అస్సాం చీఫ్ మినిస్టర్ హిమంత బిశ్వ శర్మ గారు
ఈ రీసెర్చ్ని ఇంప్రూవ్ చేయాలి, ఈ పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయాలి అని చెప్పేసి ఒక స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. అటల్ విచల్ అగ్రగామి అస్సాం స్కీమ్. ఇక్కడ అస్సాం చీఫ్ మినిస్టర్ వచ్చేసి హిమంత బిశ్వ శర్మ. మరి ఈ స్కీమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే హై క్వాలిటీ రీసెర్చ్ ఇన్నోవేషన్ని పెంపొందించాలి, పరిశోధన రంగాన్ని అభివృద్ధి చేయాలి. మరి ఇందులో భాగంగా రీసెర్చ్ స్కాలర్స్ ఎవరైతే ఉంటారో, అంటే రీసెర్చ్ పైన పరిశోధనలు చేస్తూ ఉన్న స్కాలర్స్ అంటే ఎవరు, లైక్ ఒక పీజీ చేస్తూ ఉంటారు కదా, ఆ టైప్ ఆఫ్ రచయితలు, ఆ టైప్ వస్తుంది. సో గుర్తుపెట్టుకోండి, రీసెర్చ్ స్కాలర్స్ అంటే పరిశోధకులు. వాళ్ళకి లైక్ ఆర్థిక సహాయం అందించడం జరుగుతుంది ఈ పథకం కింద, ఫైనాన్షియల్ అసిస్టెన్స్. సో మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఈ రీసెర్చ్ విషయానికి వస్తే ఇటీవల మనం డిస్కస్ చేసుకున్నాం. ఇటీవల స్విట్జర్లాండ్లోని జెనీవా హెడ్ క్వార్టర్స్గా ఉన్న వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్, వైపో, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025 ప్రకారము 2024-25 సంవత్సరానికి గాను 2024-25 ఫినాన్షియల్ ఇయర్కి గాను ప్రపంచవ్యాప్తంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్పెండింగ్ వరల్డ్ వైడ్ ఈ యొక్క పరిశోధన అభివృద్ధి రంగంలో అత్యధికంగా ఖర్చు చేస్తూ ఉన్న దేశం చైనా టాప్ ప్లేస్లో ఉందని చెప్పేసి తెలుసుకున్నాం. ఇండియా 7th ప్లేస్లో ఉందన్న విషయం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్ట్లో రీసెర్చ్ని డెవలప్ చేయాలి, దీనికోసం అస్సాం ఈ స్కీమ్ని లాంచ్ చేసింది. మరి ఈ స్కీమ్లో భాగంగా రీసెర్చ్ స్కాలర్స్కి, ఈ పరిశోధకులకి 25,000 రూపాయలు, 25,000 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. అదే దివ్యాంగ్ రీసెర్చ్ స్కాలర్స్ అయితే, అంటే దివ్యాంగులు ఎవరైతే డిజేబుల్డ్ పీపుల్ ఉంటారో ఆ డిజేబుల్డ్ రీసెర్చ్ స్కాలర్స్కి అయితే 40,000 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇది అండి ఈ స్కీమ్ సంబంధించి అస్సాం. నెక్స్ట్ వన్, తెలంగాణ కరెంట్ అఫైర్స్. నారాయణపేట బంగారు నగలకు త్వరలో భౌగోళిక గుర్తింపు. నారాయణపేట బంగారు నగలకు త్వరలో భౌగోళిక గుర్తింపు. నారాయణపేట 24 క్యారెట్ జ్యువెలరీ ఆఫ్ తెలంగాణ ఈస్ గోయింగ్ టు గెట్ జిఐ ట్యాగ్. జిఐ ట్యాగ్ అంటే ఏంటి? భౌగోళిక గుర్తింపు, జియోగ్రఫికల్ ఇండికేషన్స్ ట్యాగ్, భౌగోళిక గుర్తింపు. మరి ఇక్కడ మనం ఫస్ట్ తెలుసుకోవాల్సింది, ఇంకా రాలేదు, రాబోతా ఉంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ నారాయణపేట ఎక్కడ ఉంది అంటే మహబూబ్ నగర్, తెలంగాణ. మరి ఈ బంగారు నగలకి 150 years హిస్టరీ ఉంది, 150 ఏళ్ళ చరిత్ర ఉంది. సుమారుగా అక్కడ 1000 crores వ్యాపారం జరుగుతుంది, 1000 కోట్ల వ్యాపారం జరుగుతుంది, 1000 crore ట్రేడ్ జరుగుతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫస్ట్ జిఐ ట్యాగ్ గురించి తెలుసుకోవాలండి. భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి? మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం, పలానా ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ వచ్చింది, పలానా హ్యాండీక్రాఫ్ట్కి, పలానా ఆట బొమ్మలకి జిఐ ట్యాగ్ వచ్చిందని చెప్పేసి. మరి ఈ భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఇండియాలో మొట్టమొదటిసారిగా భౌగోళిక గుర్తింపు పొందిన ప్రోడక్ట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్కు చెందిన డార్జిలింగ్ టీ. డార్జిలింగ్ ప్రాంతంలో పండించే టీ పంట, డార్జిలింగ్ టీకి 2004లో వచ్చింది జిఐ ట్యాగ్. మరి ఈ జిఐ ట్యాగ్ భౌగోళిక గుర్తింపు రావడం వల్ల ఒక లాభము, అడ్వాంటేజ్ ఏమి అంటే ఆ ప్రోడక్ట్కి అథెంటిసిటీ పెరుగుతుంది, అంటే ఆ ప్రోడక్ట్ పట్ల ఖచ్చితత్వం పెరుగుతుంది. అంటే ఆ ప్రోడక్ట్ని డూప్లికేట్గా తయారు చేసి వేరే వాళ్ళు అమ్మడానికి అవకాశం ఉండదు, ఎందుకంటే దీనికి ఖచ్చితత్వం ఉంటుంది కాబట్టి. తద్వారా ఈ యొక్క ఇన్కమ్ లెవెల్స్ పెరుగుతాయి, ఆదాయం పెరుగుతుంది, టూరిజం పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ డార్జిలింగ్ టీకి జిఐ ట్యాగ్ ఉండడం వల్ల పర్యాటకులు అక్కడికి వెళ్ళి వాటిని విజిట్ చేస్తూ ఉంటారు, సందర్శిస్తూ ఉంటారు, తద్వారా టూరిజం ఇన్కమ్ పెరుగుతుంది. మరి ఈ జిఐ ట్యాగ్ని ఏ ప్రోడక్ట్స్కి ఇస్తారు? అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్, వ్యవసాయ ఉత్పత్తులకు ఇస్తారు, అంటే బియ్యము, బాస్మతి బియ్యం అటువంటి వాటికి ఉంది ఆల్రెడీ. అలానే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్స్, తయారు చేసే ఉత్పత్తులు, ఉదాహరణకు మీకు బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు, ఆట బొమ్మలు, అటువంటి వాటికి, ఇలాంటి వాటికి ఈ జిఐ ట్యాగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు మరి తెలంగాణలోని మహబూబ్ నగర్ డిస్టిక్ నారాయణపేట. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇక్కడ మీరు చూస్తే బంగారు నగలు ఇవి 24 క్యారెట్, 24 క్యారెట్ల జ్యువెలరీ, లంబాడ నత్తు, ముక్కెర ముక్కుకు పెట్టుకునే ముక్కెర, టుస్సి మెడలో వేసుకునే నగలు, అంటే ఈవెన్ కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా వచ్చి ఇక్కడ నగలు కొనుగోలు చేస్తూ ఉంటారు, నగలు పర్చేస్ చేస్తూ ఉంటారు. సో మనకి గుర్తుపెట్టుకోవాల్సింది జిఐ ట్యాగ్ అంటే, ఈ జిఐ ట్యాగ్ సంబంధించి ఇండియాలో చట్టం ఏదైనా ఉందంటే జిఐ ఆఫ్ గూడ్స్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. ఈ యొక్క భౌగోళిక గుర్తింపుకు సంబంధించి జిఐ ఆఫ్ గూడ్స్ అండ్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999 చట్టం అన్న ఆ ఇయర్ గుర్తుపెట్టుకోండి. ఇక జిఐ రిజిస్ట్రీ, ఈ జిఐ ట్యాగ్ పొందాలి అంటే మనం రిజిస్టర్ చేసుకోవాలి. ఆ రిజిస్ట్రీ ఎక్కడ ఉంటుంది అంటే ఆ ప్రధాన కార్యాలయం చెన్నై. మరి జిఐ ట్యాగ్ ఎన్ని సంవత్సరాలు వ్యాలిడిటీలో ఉంటుంది? ఒక ప్రోడక్ట్కి జిఐ ట్యాగ్ ఇస్తే భౌగోళిక గుర్తింపు
10 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది, 10 ఇయర్స్. తర్వాత దాన్ని పునరుద్ధరించుకోవచ్చు, తర్వాత దాన్ని మళ్ళీ మరో 10 ఏళ్లకు పొడిగించుకోవచ్చు. ఇనిషియల్ వ్యాలిడిటీ అయితే 10 ఇయర్స్, దాన్ని మళ్ళీ 10 ఇయర్స్ చొప్పున రెన్యువల్ చేసుకుంటూ పోవచ్చు. 10 ఏళ్ళకు ఒకసారి చొప్పున దాన్ని పొడిగించుకుంటూ పోవచ్చు. ఈ రిజిస్ట్రీకి ఈ యొక్క రిజిస్ట్రేషన్కి అప్లై చేసుకుంటే. సో ఇది అండి జిఐ ఆఫ్ గుడ్స్. మరి అత్యధికంగా జిఐ ట్యాగులు ఉన్న రాష్ట్రం ఏది అంటే ఇండియాలో ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో హైయెస్ట్ జిఐ ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉంటాయి. అత్యధికంగా జిఐ ట్యాగులు కలిగిన ఉత్పత్తులు ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ వన్ అగైన్ తెలంగాణకు సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. బట్ ఇది నాట్ ఓన్లీ తెలంగాణ, మొత్తం ఎంటైర్ ఆల్ ఇండియా లెవెల్లో ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా వెళ్ళిపోతుందండి. కొత్త సిపిఐ సిరీస్ కింద అత్యధిక రీటైల్ ద్రవ్యోల్బణ రాష్ట్రం తెలంగాణ. మనం ఇటీవల ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, వినియోగదారుల ధరల సూచి. ఈ వినియోగదారుల ధరల సూచి ముఖ్య ఉద్దేశము రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తుంది, ఈ రీటైల్ ద్రవ్యోల్బణాన్ని కొలుస్తుంది. రీటైల్ ద్రవ్యోల్బణం అంటే ఏంటి మనం తెలుసుకున్నాం కదా. ఇక్కడ ఇమేజ్లో చూపిస్తా ఉన్నట్టు ఇక్కడ ప్రజలు క్యారెట్స్ ఇవన్నీ కూడా వెజిటబుల్స్ అవన్నీ కొంటా ఉన్నారు, పాలు పెరుగు ఇటువంటివి. అంటే రీటైల్ అంటే మనం ప్రతిరోజు కొనే ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో, ప్రతిరోజు ఉపయోగించే సేవలు, ట్రాన్స్పోర్టు, ఎడ్యుకేషన్, అటువంటి సర్వీసెస్ ధరలు ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలి. అవి ఏ స్థాయిలో ధరలు పెరుగుతూ ఉన్నాయి, అప్పుడే మన యొక్క ఆర్థికంగా మనము ఏ స్థాయిలో ఉన్నామని చెప్పేసి ఒక అంచనాకు రావచ్చు. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ ద ఇన్ఫ్లేషన్ విచ్ వీ మెజర్ అట్ ద రీటైల్ లెవెల్, విచ్ వీ మెజర్ అట్ ద కన్జ్యూమర్ లెవెల్. వినియోగదారుని స్థాయిలో కొలిచే ద్రవ్యోల్బణమే రీటైల్ ఇన్ఫ్లేషన్. మరి ఆ రీటైల్ ద్రవ్యోల్బణాన్ని ఎవరు విడుదల చేస్తారు అంటే మనం గతంలో డిస్కస్ చేసుకున్నాం, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గణాంకాలు మరియు పథకాల అమలు మంత్రిత్వ శాఖ కింద ఉండే నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ ఎన్ఎస్ఓ విడుదల చేస్తుంది. మరి గతంలో సిపిఐకి బేస్ ఇయర్ 2012 ఉండింది, ఇప్పుడు 2024. మరి బేస్ ఇయర్ కూడా మనం తెలుసుకున్నాం కదా. బేస్ ఇయర్ అంటే రెఫరెన్స్ ఇయర్. ఒక ఆర్థిక వ్యవస్థ డెవలప్ అవుతా ఉందా లేదా తెలియాలి అంటే పెరుగుతూ ఉన్న ధరలు అనేవి పరిగణలోకి తీసుకోవాలి. ఎప్పుడు తీసుకోవాలి? ఇవి ఒక రెఫరెన్స్ ఇయర్ ఉండాలి, ఒక బెంచ్ మార్క్ ఇయర్ ఉండాలి. సో మరి మనం క్లియర్గా తెలుసుకున్నాం బేస్ ఇయర్ అంటే ఏంటి అని చెప్పేసి. మరి ఇప్పుడు ఈ కొత్తగా రిలీజ్ చేసిన సిపిఐ బేస్ ఇయర్ ప్రకారము ఇండియాలో రీటైల్ ఇన్ఫ్లేషన్ జనవరి మంత్లో, భారతదేశంలో జనవరి నెలలో రీటైల్ ద్రవ్యోల్బణము 2.75%. ఓవరాల్గా ఇండియాలో యావరేజ్ 2.75% ఉందని చెప్పాము. మరి ఇక్కడ స్టేట్ స్పెసిఫిక్ కూడా విడుదల చేశారు. ఒక్కొక్క రాష్ట్రంలో ఎంత ఉంది అంటే ఈ న్యూ సిపిఐ సిరీస్ కింద అత్యధిక రీటైల్ ద్రవ్యోల్బణము తెలంగాణలో నమోదైంది. జనవరి 2026లో 4.92%. ఇది ఇండియాలోనే హైయెస్ట్. సెకండ్ ప్లేస్లో కేరళ ఉంది, కేరళలో 3.67%. థర్డ్ ప్లేస్లో తమిళనాడు 3.36%. ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 7th ప్లేస్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో జనవరి నెలకు గాను 2.83% రీటైల్ ద్రవ్యోల్బణం నమోదైంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, ఇది ఎవ్రీ మంత్ రిలీజ్ చేస్తారు. మనకి ట్రెండ్స్ అర్థం కావాలా. మనం తెలుసుకున్నాం కదా మనకి సిపిఐ డేటా ఎవ్రీ మంత్ అందుబాటులోకి రాబోతోంది. ప్రతి నెల రూరల్ ఏరియాస్కి, అర్బన్ ఏరియాస్కి, ఆల్ ఇండియా స్థాయిలో అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంత రీటైల్ ద్రవ్యోల్బణము, పట్టణ ప్రాంతాల్లో ఎంత ఉంది, ఆల్ ఇండియా ప్రాంతానికి మొత్తం భారతదేశం మొత్తము, అలానే స్టేట్ స్పెసిఫిక్ ఒక్కొక్క రాష్ట్రానికి రీటైల్ ద్రవ్యోల్బణం ఎంత ఉందో కూడా విడుదల చేయబోతూ ఉన్నారు. ఇక క్లియర్గా తెలుసుకున్నాం సిపిఐలో ఈసారి కొత్తగా ఆన్లైన్ సర్వీసెస్ను కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఆన్లైన్ సర్వీసెస్ను కూడా ఇంట్రొడ్యూస్ చేశారు. ఉదాహరణకు ఓటీటీ సేవలు, మనం ఓటీటీ సినిమాలకి డబ్బులు కడతాం కదా, అవి కూడా పరిగణలోకి తీసుకున్నారు. ఇక డీటెయిల్గా తెలుసుకున్నాం కదండి. 6 కేటగిరీస్ నుంచి సిపిఐని 12 కేటగిరీస్కి పెంచడం జరిగింది. ఇవన్నీ ఆల్రెడీ జస్ట్ 2 days బ్యాక్ క్లాస్లో తెలుసుకున్నాం. ఒకసారి ఆ వీడియో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ టాపిక్ వెళ్ళి చూడొచ్చు. నెక్స్ట్ వన్ ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 2026-27 బడ్జెట్ రిలీజ్ చేసింది. ఆంధ్రప్రదేశ్ ఫినాన్స్ మినిస్టర్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ని ప్రవేశపెట్టారు. సో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బడ్జెట్ హైలైట్స్ ఎలాగూ తప్పకుండా ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్ చదివే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మాత్రమే చూస్తే సరిపోతుందండి. తెలంగాణ వాళ్ళు దీన్ని స్కిప్ చేసి నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోవచ్చు. బట్ చూస్తే కూడా మంచిదే, మన పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతూ ఉన్నాయనేసి కూడా మనకు ఒక ఐడియా వస్తుంది. సో డెఫినెట్లీ చూడండి. సో ఫస్ట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంత బడ్జెట్ని
కేటాయించింది రాబోయే ఆర్థిక సంవత్సరానికి? 2026-27 ఫినాన్షియల్ ఇయర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April 1st 2026 నుంచి March 31st 2027 వరకు అది ఆర్థిక సంవత్సరము. అదే క్యాలెండర్ ఇయర్ అంటే అది వేరు, జనవరి నుంచి డిసెంబరు. ఆర్థిక సంవత్సరం ఎప్పుడైనా April 1st మొదలవుతుంది, March 31st ఎండ్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్ ఎంత కేటాయించింది రాబోయే ఆర్థిక సంవత్సరానికంటే 3,32,205.34 crore కేటాయించింది. 3,32,205.34 కోట్లు, 3.32 lakh crore కేటాయించింది. మరి మనం ఒక్కొక్కటి డీటెయిల్గా తెలుసుకోవాలి. ఏ రంగానికి ఎంత కేటాయించారు, రెవెన్యూ లోటు ఎంత ఉండబోతా ఉందని చెప్పింది, ద్రవ్య లోటు ఎంత ఉండబోతా ఉందని చెప్పింది, అంటే రెవెన్యూ డెఫిసిట్, ఫిజికల్ డెఫిసిట్ ఎలా ఉండవచ్చు అని చెప్పేసి అన్నీ కూడా మనం డీటెయిల్గా తెలుసుకోవాలండి. ఒక 5 minutes. ఫస్ట్ ఈ 3,32,205.34 బడ్జెట్ కేటాయించింది. బడ్జెట్లో 2 కాంపోనెంట్లు ఉంటాయి. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రాబడి ఖర్చులు. రెవెన్యూ అంటే రాబడి వసూళ్ళు, ఎక్స్పెండిచర్ అంటే ఖర్చులు, 2 కాంపోనెంట్స్ ఉంటాయి. మరి ఇక్కడ ఈ 3,32,205 crore రాబడి ఎంత ఉంది, ఖర్చులు ఎంత ఉందో ఒక్కొక్కసారి తెలుసుకోవాలి. అగైన్ ఆ ఎక్స్పెండిచర్లో 2 ఉంటాయి, రెవెన్యూ ఖర్చులు, మూలధన ఖర్చులు. రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే రెవెన్యూ ఖర్చులు, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మూలధన ఖర్చులు. మరి ఫస్ట్ ఈ బేసిక్ టర్మ్స్ మీరు వినండి, రాసుకోవాల్సిన అవసరం లేదు, అర్థమైపోతుంది. రెవెన్యూ ఎక్స్పెండిచర్ అంటే ఏంటి? మనము ఇప్పుడు గవర్నమెంటు ప్రతిసారి కూడా ప్రతి మంత్, ప్రతి ఇయర్ కూడా కంటిన్యూస్గా ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు శాలరీస్, ఎంప్లాయీస్కి శాలరీస్ కంటిన్యూస్గా ఇవ్వాలా, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. పెన్షన్స్, సబ్సిడీలు, ఇవన్నీ కూడా రెవెన్యూ ఎక్స్పెండిచర్ విషయానికి రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి వస్తాయి. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే ప్రాజెక్టులపైన చేసే ఖర్చులు, అంటే ముఖ్యమైన డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్, అభివృద్ధి ప్రాజెక్టులపైన ఖర్చు చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటారు. సో రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము. సో ఇక్కడ రెవెన్యూ వ్యయము, మూలధన వ్యయము ఇక్కడ ఇచ్చాడు కాబట్టి నేను ఫస్ట్ డెఫినేషన్ ఇచ్చా. ఇక మరి ఈ యొక్క రెవెన్యూలో రిసీట్స్ ఉంటాయి, అంటే వసూళ్ళులో రెవెన్యూ రిసీట్స్, క్యాపిటల్ రిసీట్స్ అని చెప్పేసి 2 ఉంటాయి. రెవెన్యూ రిసీట్స్ ఇందాక చెప్పుకున్నట్టు బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, ఇందాక చెప్పిన ఎక్స్పెండిచర్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్. క్లియర్, రైట్? ఇప్పుడు రెవెన్యూలో రిసీట్స్ ఉంటాయి. రిసీట్స్ అంటే వసూళ్ళు, అందులో రెవెన్యూ రిసీట్స్ ఉంటాయి, క్యాపిటల్ రిసీట్స్ ఉంటాయి. రిసీట్స్ అంటే RECEIPTS, రిసీట్స్ అంటే వసూళ్ళు. ఇందులో రెవెన్యూ వసూళ్ళు, మూలధన వసూళ్ళు. ఈ రెవెన్యూ వసూళ్లలో మళ్ళీ 2 రకాలు. రెవెన్యూ రిసీట్స్లో ట్యాక్స్ రిసీట్స్ అంటే పన్నుల ద్వారా వచ్చే వసూళ్ళు, నాన్ ట్యాక్స్ రిసీట్స్ పన్నేతర వసూళ్ళు, పన్నులు కాని వసూళ్ళు. మరి రెవెన్యూ అంటే కంటిన్యూస్గా వస్తూ ఉండాల. ఇక క్యాపిటల్ రిసీట్స్ అంటే మూలధన వసూళ్ళు, అవి చెప్తాను. ఇక్కడ రెవెన్యూ రిసీట్స్లో ట్యాక్స్ రిసీట్స్, ఈ పన్ను వసూళ్ళు తీసుకుంటే ఏమొస్తాయి? ఉదాహరణకు GST వసూళ్ళు, సేల్స్ ట్యాక్స్, అటువంటివి, ఇన్కమ్ ట్యాక్స్, ఇవన్నీ కూడా. ఇక నాన్ ట్యాక్స్ రిసీట్స్, పన్నేతర వసూళ్ళు అంటే ఉదాహరణకు ఫీజ్, సర్ఛార్జులు, సెస్సులు, అలాంటివి వీటి కిందకు వస్తాయి. ఇక క్యాపిటల్ రిసీట్స్ విషయానికి వస్తే మనకి జనరల్గా ఏమొస్తాయి? క్యాపిటల్ రిసీట్స్లో మనకి అప్పులు తీసుకుంటే, బారోయింగ్స్ తీసుకున్నా, లేదంటే ప్రభుత్వానికి ఏదైనా ఒక కంపెనీలో వాటా ఉంది అనుకుందాం, ఆ వాటాను అమ్మేస్తే అది కూడా క్యాపిటల్ రిసీట్ అవుతుంది. అంటే ఏంటి? డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. ఒక కంపెనీలో షేర్ ఉంటే దాన్ని అమ్మేస్తే దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ అంటారు. మళ్ళీ ఏదైనా ప్రభుత్వానికి, ఒక రాష్ట్రానికి లోన్ ఇచ్చింటుంది, ఆ లోన్లను తిరిగి వసూలు చేసుకుంటే, ఆ రుణాలను తిరిగి వసూలు చేసుకుంటే అది క్యాపిటల్ రిసీట్ అవుతుంది. మరి ఇక్కడ రెవెన్యూ రిసీట్స్లో ఇంకా ఏమొస్తాయి? ఉదాహరణకు లోన్లు ఇచ్చినప్పుడు ఆ లోన్లపైన మనము వడ్డీలు చెల్లించాల, ఇంటరెస్ట్లు. ఆ ఇంటరెస్ట్లు రెవెన్యూ రిసీట్స్ కిందకు వస్తాయి. డివిడెండ్స్, ఒక ప్రభుత్వ రంగ కంపెనీ నుంచి ప్రతి సంవత్సరం ఆదాయం వస్తూ ఉంటుంది, లాభాలు, ఆ డివిడెండ్స్ రెవెన్యూ వసూళ్ళ కిందకు వస్తాయి. సో ఇవన్నీ ఆల్రెడీ లాస్ట్ యూనియన్ బడ్జెట్ చెప్పినప్పుడు మనం డిస్కస్ చేసుకున్నామండి. బట్ కొద్దిగా అండర్స్టాండింగ్ అంతే. ఇవంతా నోట్స్ రాసుకోవాల్సిన అవసరం లేదండి, వినండి జస్ట్, ఎలాగో మీరు ఎకానమీలో చదువుతారు. ఇక మరి ఇప్పుడు మనం వరుసగా ఒక్కో దాని కిందకు వద్దామండి.
ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 10 కేటగిరీలపైన ఫోకస్ చేసింది. అభివృద్ధి కావాలంటే పేదరిక నిర్మూలన, పావర్టీ అలివియేషన్. P4 జనాభా నిర్వహణ, పాపులేషన్ మేనేజ్మెంట్ చేయాలి, పాపులేషన్ మేనేజ్ చేయాలి. మానవ వనరుల అభివృద్ధి. థర్డ్ పిల్లర్ వచ్చేసి నైపుణ్యము, ఉపాధి, ట్రైనింగు, ఎంప్లాయ్మెంటు. ఫోర్త్ వచ్చేసి నీటి భద్రత, వాటర్ సెక్యూరిటీ. ఫిఫ్త్ వన్ వచ్చేసి రైతులు, ఫార్మర్స్. సిక్స్త్ వన్ వచ్చేసి ప్రపంచ స్థాయి రవాణా వ్యవస్థ, ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. సెవెంత్ వన్ వచ్చేసి ఎనర్జీ సెక్యూరిటీ, విద్యుత్తు, ఇంధన రంగం. ఎయిత్ వన్ వచ్చేసి వస్తు ఉత్పత్తిలో పరిపూర్ణత అంటే గూడ్స్ ప్రొడక్షన్. 9వ రంగం వచ్చేసి స్వచ్ఛాంధ్ర, క్లీన్ ఆంధ్ర, ఆంధ్రాని క్లీన్గా ఉంచాలి. 10వ రంగం వచ్చేసి అన్ని రంగాల్లో డీప్ టెక్నాలజీని వాడాలి, అన్ని సెక్టార్స్లో డీప్ టెక్నాలజీని వాడాలి. డీప్ టెక్నాలజీ అంటే మనం చెప్పాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, మెషిన్ లెర్నింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా డీప్ టెక్నాలజీ. సో ఈ 10 పిల్లర్లు గుర్తుపెట్టుకోండి. ఇక మరి ఈ బడ్జెట్లో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత? ఈ 3.32 lakh crore రెవెన్యూ ఎక్స్పెండిచర్ 2,56,142 కోట్లు, 2.56 lakh crore. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 48,697 crore, రైట్. మరి ఇందులో పోలవరానికి 6,105 crore కేటాయించడం జరిగింది. అన్నదాత సుఖీభవ పథకానికి 6,600 crore కేటాయించడం జరిగింది. ఇరిగేషన్ ప్రాజెక్టులకి పోలవరం కాకోకుండా మిగతా ఇరిగేషన్ ప్రాజెక్టులకి 9,906 crore కేటాయించడం జరిగింది. ఇక ఇవన్నీ చాలా ఉన్నాయండి. అమరావతికి 6,000 crore అండి. యాక్చువల్లీ ఇక్కడ 600 అన్నాడు, అందుకే కొన్నిసార్లు రాంగ్ వస్తూ ఉంటాయి. అమరావతికి 6,000 కోట్లు, అమరావతికి 6,000 కోట్లు కేటాయించడం జరిగింది. ఇక అలానే రాయలసీమని హార్టికల్చర్ హబ్గా క్రియేట్ చేయబోతూ ఉన్నారు. రాయలసీమని హార్టికల్చర్ హబ్గా 30,000 కోట్లతో. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని 3 ఎకనామిక్ ప్రాంతాలుగా డివైడ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రాంతాన్ని 3 ఎకనామిక్ ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఒకటి విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్గా, మరొకటి అమరావతి ఎకనామిక్ రీజియన్, తిరుపతి ఎకనామిక్ రీజియన్గా అభివృద్ధి చేయబోతూ ఉన్నారు. ఏపీ వెల్త్ ఫండ్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. ఇట్లా ఇవన్నీ కూడా ఇనిషియేటివ్స్ అండి. మనం ఇంకా హైలైట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే ఈ 3,32,205 కోట్లలో రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఇందాక చెప్పినట్టు 2.56 lakh crore, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ వచ్చేసి 48,697 crore. మరి రాబడి తీసుకుంటే, రిసీట్స్ తీసుకుంటే, రెవెన్యూ వసూళ్ళు అంటే రెవెన్యూ రిసీట్స్ 2.34 lakh crore, మూలధన వసూళ్ళు అంటే క్యాపిటల్ రిసీట్స్ 98,065 crore. ఇక రెవెన్యూ లోటు ఎంత ఉండవచ్చో అని అంచనా వేసిందంటే బడ్జెట్ రాబోయే ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ డెఫిసిట్ 22,002.5 crore ఉండొచ్చు అని చెప్పింది. ద్రవ్య లోటు అంటే ఫిస్కల్ డెఫిసిట్ 75,868.09 crore ఉంటుందని చెప్పింది. ఎన్టీఆర్ భరోసాకి 27,719 crore కేటాయించింది. ఎన్టీఆర్ భరోసాకి 27,719 crore కేటాయించింది. అమరావతికి 6,000 crore అండి. ఇక హెల్త్ సెక్టార్కి వైద్యము ఆరోగ్య రంగానికి 19,306 crore. పాఠశాల విద్యకు 32,308 కోట్లు. పాఠశాల విద్య అంటే స్కూల్ ఎడ్యుకేషన్కి 32,308 crore. పోలవరంకి వచ్చేసి 6,105 crore. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజు రూరల్ డెవలప్మెంట్కి 22,941 crore కేటాయించడం జరిగింది. రోడ్స్, ఎయిర్పోర్ట్స్, పోర్టులకి 13,546 crore కేటాయించడం జరిగింది. జలజీవన్ మిషన్కి 4,000 crore కేటాయించడం జరిగింది. రాయలసీమని హార్టికల్చర్ హబ్, ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దడం కోసం 30,000 crore కేటాయించింది. ఈ కేటాయింపులు గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. ఇక డిపార్ట్మెంట్ వైజ్ తీసుకుంటే అంటే ఏ విభాగానికి అత్యధికంగా కేటాయించారు అంటే స్కూల్ ఎడ్యుకేషన్, ఇందాక చెప్పుకున్నట్టు పాఠశాల విద్యా విభాగానికి అత్యధికంగా 32,308 crore కేటాయించారు. తర్వాత బీసీ వెల్ఫేర్కి 23,650 crore కేటాయించారు. మనకి టాప్ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుని కూడా చదువుకోవచ్చు. ఇక వచ్చే ఏప్రిల్ నుంచి చేనేత కార్మికులకు నెలకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించబోతా ఉన్నారు. హ్యాండ్లూమ్ వీవర్స్కి 200 యూనిట్స్, పవర్లూమ్ వీవర్స్కి 500 యూనిట్స్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ. విబీజీ రామ్జీ, వికసిత భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ ఆజీవికా మిషన్ గ్రామీణ్, ఈ విబీజీ రామ్జీ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ వాటాగా 3,346 crore కేటాయించడం జరిగింది. ఇక ఏపీ వెల్త్ ఫండ్ ఏర్పాటు చేయబోతా ఉన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి దశలో కొత్తగా 100 న్యాయస్థానాల ఏర్పాటుని చేయబోతా ఉన్నారు. ఇక చేనేత కార్మికులకు ఏడాదికి 25,000 చొప్పున ఆర్థిక సాయము.
దీనికోసం 245 crore కేటాయించింది. సో ఈ హైలైట్స్ అండి. ఇక అలానే రోడ్లు వంతెనల నిర్మాణానికి మొత్తం 3,237 కోట్లు. ఇందాక చెప్పినట్టు పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు. విద్యా కేటాయింపులు ఓవరాల్గా ఎడ్యుకేషన్ సెక్టార్ తీసుకుంటే, స్కూల్ ఎడ్యుకేషన్తో కలుపుకొని ఓవరాల్గా విద్యా విభాగం తీసుకుంటే 34,875 crore కేటాయించడం జరిగింది. ఇక్కడ సర్వేపల్లి రాధాకృష్ణన్ మిత్రా కిట్స్ అని ఉంటాయండి. ఆ కీవర్డ్ గుర్తుపెట్టుకోండి. స్కూల్ పిల్లలకి విద్యార్థి మిత్ర కిట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుంది. అంటే స్కూల్ బ్యాగు అటువంటివి. ఆ పేరు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్ర కిట్స్. ఇక అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించి అగ్రికల్చర్ బడ్జెట్ని కూడా అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రి ఈ అగ్రికల్చర్ బడ్జెట్ని ప్రవేశపెట్టారు. అగ్రికల్చర్ సెక్టార్కి 53,753 crore కేటాయించారండి. ఇది సరిపోతుంది మనకి. ఇదంతా కూడా మీరు చదువుకోవాలనుకుంటే హైలైట్స్ చదువుకోవచ్చండి. ఇక ఇండియా యొక్క అగ్రికల్చర్ ప్రొడక్షన్లో, భారతదేశం యొక్క మొత్తం వ్యవసాయ ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వాటా 10%. ఇక ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ యొక్క గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ వచ్చేసి 17.62 lakh crore, 17,62,357 కోట్లు. అందులో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం వాటా 33.2%, 33.2%. నెక్స్ట్ వన్, ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, అర్బన్ ఛాలెంజ్ ఫండ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి అధ్యక్షతన జరిగిన కేబినెట్ కమిటీ మీటింగ్లో అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేస్తూ ఉన్నట్టు నిర్ణయం తీసుకున్నారు. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ అంటే ఏంటి? అర్బన్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, పట్టణ నగర ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చెప్పేసి ఈ స్కీమ్ని మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ మంత్రిత్వ శాఖ అమలు చేయబోతా ఉంది. ఈ పథకాన్ని గృహ నిర్మాణ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అమలు చేయబోతా ఉంది. మరి దీనికి కేటాయించిన బడ్జెట్ ఎంత, ఈ పథకాన్ని ఏ విధంగా అమలు చేయబోతున్నారో తెలుసుకోవాలి. ఈ పథకాన్ని కేంద్ర ప్రాయోజిత పథకంగా అమలు చేయబోతున్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా దీన్ని అమలు చేయబోతున్నారు. సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ అంటే కేంద్ర ప్రాయోజిత పథకము. అంటే ఒక ప్రాజెక్ట్ ఏదైనా చేపట్టాలి అంటే, ఒక ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయాలి అంటే ఒక 100 రూపాయలు ఖర్చు అనుకుంటే అందులో కేంద్ర ప్రభుత్వం కొంత ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత పెట్టుకోవాలి. అది కేంద్ర ప్రాయోజిత పథకము. అదే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే మొత్తం నిధులని కేంద్ర ప్రభుత్వమే ఇస్తుంది. మరి ఈ యొక్క అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్గా అమలు చేయబోతున్నారు. దీనికోసం కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 1 lakh crore కేటాయించింది. 1,00,000 కోట్లు కేటాయించింది. 1,00,000 కోట్లు. మరి ఇప్పుడు హైలైట్స్ తెలుసుకుందామండి 1 by 1. మరి ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ని ఏర్పాటు చేయడం ద్వారా లాభాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏమి అంటే, ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా రాబోయే 5 ఏళ్లలో ఈ యొక్క పట్టణ అభివృద్ధి ప్రాజెక్టులలో సుమారుగా 4 లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతూ ఉన్నాయి. ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ ద్వారా నెక్స్ట్ 5 yearsలో ఈ యొక్క అర్బన్ సెక్టార్లో 4 lakh crore ఇన్వెస్ట్మెంట్స్ రాబోతూ ఉన్నాయి. ఈ ఫండ్ అనేది 2025-26 నుంచి 2030-31 వరకు అమల్లో ఉంటుంది. ఈ ఫండ్ అనేది 2025-26 నుంచి 2030-31 వరకు ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. వీలైతే దాన్ని 2033-34 వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తారు, పొడిగిస్తారు. మరి ఈ ప్రాజెక్ట్ కింద ఏ పట్టణాలు ఎలిజిబుల్, ఈ ప్రాజెక్ట్ కింద ఏ సిటీలకు డబ్బులు ఇస్తారు అంటే, ఇక్కడ మీరు చూస్తే ఏ సిటీల్లో అయితే 10 lakh అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉంటుందో వాటికి అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద డబ్బులు ఇస్తారు. ఏ సిటీస్లో అయితే 10 lakhs అంతకంటే ఎక్కువ పాపులేషన్ ఉంటే అవి ఎలిజిబుల్. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులు కూడా అర్హత ఉంది వీటి కింద. అలానే ఏ ఇండస్ట్రియల్ సిటీలలో అయితే 1,00,000 అంతకంటే ఎక్కువ జనాభా ఉంటుందో అవి కూడా ఇందులో అర్హత సాధించాయి. ఏ ఇండస్ట్రియల్ సిటీస్లో అయితే పాపులేషన్ 1 lakh అంతకంటే ఎక్కువ ఉంటుందో అవి కూడా ఎలిజిబుల్. ఇక మరి ఇందాక చెప్పినట్టు ఈ అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్ర ప్రభుత్వం తన వంతు వాటాగా 1 lakh crore కేటాయించింది. మరి మిగతా డబ్బుల్ని ఎవరు సమీకరించుకోవాలి అంటే, రాష్ట్ర ప్రభుత్వాలు, స్టేట్ గవర్నమెంట్స్లో ఉన్న అర్బన్ బాడీస్ ఏవైతే ఉంటాయో, అర్బన్ ఏరియాస్ ఒక 50% నిధులను మార్కెట్ నుంచి నిధుల్ని సేకరించుకోగలగాలి. అంటే ఒక 50% రాష్ట్ర ప్రభుత్వాలు మార్కెట్ నుంచి లోన్ల రూపంలో, అప్పుల రూపంలో కావచ్చు, మున్సిపల్ బాండ్ల రూపంలో కావచ్చు, లేదంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం రూపంలో
ఆ 50% నిధుల్ని సేకరించుకోవాలి. అప్పుడే అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఏ అర్బన్ ఏరియాస్ అయితే రీఫార్మ్స్ అమలు చేస్తారో, ఏ పట్టణ ప్రాంతాల్లో అయితే సంస్కరణలు తీసుకుని వస్తారో, ఏ పట్టణ ప్రాంతాల్లో అయితే డిజిటల్ విధానాలను అమలు చేస్తారో, డిజిటల్ టెక్నాలజీని అమలు చేస్తారో, పరిపాలనలో డిజిటల్ని బాగా ఉపయోగిస్తారో వాటికి మాత్రమే నిధులు అందుతాయి. అంటే ఇట్స్ ఎ రీఫార్మ్ బేస్డ్ గ్రాంట్ స్కీమ్ అని చెప్పవచ్చు, సంస్కరణల ఆధారిత ప్రోత్సాహక ఫండ్ అని చెప్పవచ్చు. సో ఈ ఎలిజిబుల్ సిటీస్ గుర్తుపెట్టుకోండి ఇవి. మరి ఒకవేళ 1,00,000 కంటే తక్కువ జనాభా ఉండే చిన్న చిన్న పట్టణాల పరిస్థితి ఏంటి? 1,00,000 కంటే తక్కువ పాపులేషన్ ఉన్న సిటీల కోసం, 1,00,000 కంటే తక్కువ జనాభా ఉన్న చిన్న చిన్న టౌన్స్ కోసం 5,000 కోట్లతో 5,000 crore ఒక ప్రత్యేక నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 5,000 crore ఒక స్పెషల్ కార్పస్ CORPUS కార్పస్ అంటే ఒక ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయడం జరిగింది. మరి అలాంటివి ఎన్ని సిటీలు లాభపడబోతా ఉన్నాయంటే సుమారుగా 4,223 సిటీలు లబ్ధి పొందబోతా ఉన్నాయి. ఇది అర్బన్ ఛాలెంజ్ ఫండ్. సో ఇక్కడ తెలుగులో కూడా ఉందండి, క్లియర్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. సేమ్ మనం ఏదైతే చెప్పామో మొత్తం ఇక్కడ తెలుగులో ఉందండి. ఇక సేమ్ అగైన్ అక్కడ ఇందాక చెప్పిందంతా ఇక్కడ ఇంగ్లీష్లో కూడా ఉంది. సేమ్ ఎవ్రీథింగ్ మ్యాటర్ అంతా. సేమ్ ఇందాక చెప్పింది అండి అంతా. నెక్స్ట్ వన్ అగైన్ ఎకానమీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్. మలేషియాలో త్వరలో యూపీఐ సేవలు. మలేషియాలో త్వరలో యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ సర్వీసెస్ అందుబాటులోకి రాబోతా ఉన్నాయి. యూపీఐ యాక్సెప్టెన్స్ ఇన్ మలేషియా వెరీ సూన్. ఇక్కడ యూపీఐ సేవలు అంటే ఏంటి? ఇక్కడ ఇమేజ్లో చూస్తూ ఉన్నట్టు డిజిటల్ చెల్లింపుల సేవలు, డిజిటల్ పేమెంట్స్. మనం ఏదైనా క్యూఆర్ కోడ్ను ఉపయోగించి మన ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనము పే చేస్తాం కదా, డిజిటల్ పేమెంట్స్. మరి ఆల్రెడీ యూపీఐ వివిధ దేశాల్లో అమలు చేస్తూ ఉన్నారని చెప్పేసి కూడా మనం గతంలో తెలుసుకున్నాం. మరి ఈ కాంటెక్స్లో తెలుసుకోవాల్సింది మలేషియాలో త్వరలో యూపీఐ సేవల కోసము ఎవరు ఒప్పందం కుదుర్చుకున్నారు. దానికంటే ఫస్ట్ ఎన్పిసిఐ గురించి తెలుసుకోవాలి. ఇండియాలో డిజిటల్ పేమెంట్స్ని ప్రోత్సహించడం కోసం, ఈ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థను బలోపేతం చేయడం కోసం, డిజిటల్ పేమెంట్స్ ఎకోసిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేయడం కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థ ఉంది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఇది 2008లో ఏర్పాటైంది. 2008లో దీనిని ఆర్బీఐ మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి ఏర్పాటు చేశాయి. ఈ ఎన్పిసిఐని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ కలిసి జాయింట్గా ఏర్పాటు చేశాయి. ఈ ఎన్పిసిఐని పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్స్ యాక్ట్ 2007 కింద ఏర్పాటు చేశాయి. పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ సిస్టమ్ చట్టం 2007 కింద ఈ ఎన్పిసిఐ ఏర్పాటైంది. దీని ప్రధాన కార్యాలయం ముంబై మహారాష్ట్ర. మరి ఇండియాలో డిజిటల్ పేమెంట్లను అభివృద్ధి చేయాలి అంటే ఎన్పిసిఐ. మరి విదేశాల్లో కూడా డిజిటల్ పేమెంట్లు, భారతీయ డిజిటల్ పేమెంట్లను, మన ఫోన్పే లాంటివి, ఆ క్యూఆర్ కోడ్లను అక్కడ కూడా అమలు చేయాలి అంటే ఈ ఎన్పిసిఐకి ఒక అంతర్జాతీయ అనుబంధ సంస్థ ఉంటుంది, విదేశాల్లో పనిచేసే ఒక కంపెనీ. అదే ఎన్పిసిఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్. దీన్నే ఎన్ఐపిఎల్ అంటారు, ఎన్ఐపిఎల్. మరి ఇప్పుడు ఆ ఎన్ఐపిఎల్ మలేషియాకు చెందిన పేమెంట్స్ నెట్వర్క్ పేనెట్, మలేషియాకు చెందిన డిజిటల్ పేమెంట్స్ నెట్వర్క్ పేనెట్తో అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇందులో భాగంగా ఎవరైతే మలేషియాకి ఇండియన్ టూరిస్టులు వెళ్తారో, పర్యాటకులు, అక్కడ మలేషియాకు చెందిన ఒక క్యూఆర్ కోడ్ యాప్, మలేషియాకు చెందిన మనకి ఏ విధంగా అయితే ఫోన్పే యాప్ ఉందో అట్లా మలేషియాకు చెందిన క్యూఆర్ కోడ్ యాప్ డ్యూయిట్ నౌని స్కాన్ చేసి పేమెంట్స్ చేయొచ్చు. అలానే మలేషియాకు చెందిన టూరిస్ట్ ఇండియాకు వస్తే వాళ్ళు కూడా ఈ డ్యూయిట్ నౌ యాప్ను ఉపయోగించి పేమెంట్ చేయవచ్చు. సో ఇది అండి. ఇక మరి ఆల్రెడీ మన ఇండియా యొక్క యూపీఐ భూటాను, సింగపూర్, ఖతర్, మౌరీషియస్, నేపాల్, యుఏఈ, శ్రీలంక, ఫ్రాన్స్లో అమలు అవుతూ ఉంది. ఇది మొన్న జరిగిన యూపీఎస్సీ 2025 ప్రిలిమ్స్లో అడిగారు, అది మనం చూపించామండి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లలో. నెక్స్ట్ వన్ బయోడైవర్సిటీ, జీవ వైవిధ్యానికి సంబంధించి ఒక పక్షి బర్డ్ వార్తల్లో ఉంది. పెరిగ్రిన్ ఫాల్కన్ అనే ఒక పక్షి తెలంగాణలోని మంచిర్యాల డిస్టిక్ కవ్వాల్ పులుల సంరక్షణ కేంద్రం, కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఏరియాలోని కిష్టాపూర్ చెరువు సమీపంలో కనిపించింది. సో మనం ఎగ్జామ్ పాయింట్లో తెలుసుకోవాల్సింది దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా. ఫస్ట్ దీని సైంటిఫిక్ నేమ్ వచ్చేసి, దీని శాస్త్రీయ నామం ఫాల్కో పెరెగ్రినస్. దీన్నే కింగ్ ఆఫ్ ద స్కైగా పిలుస్తారు. కింగ్ ఆఫ్ ద స్కై
మరి ఎందుకు అలా పిలుస్తారంటే ఇది గంటకు 320 కిలోమీటర్ల వేగంతో దూసుకుని వెళ్తుంది. హవర్కి 320 కిలోమీటర్ స్పీడ్తో పోతుంది. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన పక్షి. వరల్డ్స్ ఫాస్టెస్ట్ బర్డ్. అందుకే దీన్ని కింగ్ ఆఫ్ స్కైగా పిలుస్తారు. ఇది మాంసాహార పక్షి. ఇది పావురాలు, చిలుకలు, ఉడతలు, ఎలుకలు అటువంటి వాటిని వేటాడి తింటుంది. సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది పెరెగ్రిన్ ఫాల్కన్, దాని సైంటిఫిక్ నేమ్. నెక్స్ట్ వన్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ కూటమిని లాంచ్ చేయడం జరిగింది. ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అనే ఒక కూటమిని అంతర్జాతీయ దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు జర్మనీలో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఇక్కడ ట్రస్టెడ్ టెక్ అలయన్స్ అంటే తెలుగులో కూటమి, ఒక సంస్థ, ఒక వివిధ దేశాల కూటమి. ట్రస్టెడ్ టెక్ అలయన్స్ మరి ఏంటి దీని ముఖ్య ఉద్దేశం? మనం ఇటీవల చూస్తాం, ఒక టాపిక్ డిస్కస్ చేసుకున్నాం. ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, కృత్రిమ మేధస్సుని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి అని చెప్పేసి యునైటెడ్ నేషన్స్ 40 మెంబర్స్తో 40 మంది సభ్యులతో ఒక సైంటిఫిక్ ప్యానెల్, శాస్త్రీయ సభ్యుల బృందాన్ని ఏర్పాటు చేసింది. అందులో ఇండియాకు చెందిన ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్ బలరాం రవీంద్రన్ గారు ఉన్నారు, అమెరికాకు చెందిన వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి మనం తెలుసుకున్నాం. సో ఈ కాంటెక్స్లో ఏఐని, ముఖ్యంగా డిజిటల్ టెక్నాలజీస్లో పారదర్శకతను తీసుకురావాలి, డిజిటల్ టెక్నాలజీస్లో ట్రాన్స్పరెన్సీని తీసుకురావాలి. ఎందుకంటే మన డిజిటల్ డేటా అనేది, మనం ఉపయోగిస్తూ ఉన్న డేటా అనేది సురక్షితంగా ఉందో లేదో కూడా క్లారిటీ లేదు. సో ఈ కాంటెక్స్ట్లో ఇప్పుడు ఎదురవుతా ఉన్న ఈ టెక్నాలజీ సవాళ్ళని సమర్థవంతంగా ఎదుర్కోవాలి అంటే ఒక కూటమి కావాలి అని చెప్పేసి దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దీన్ని 15 దిగ్గజ కంపెనీలు ఏర్పాటు చేశాయి. 15 ఇంటర్నేషనల్ టెక్ కంపెనీస్, 10 దేశాలకు చెందిన 15 కంపెనీలు లాంచ్ చేశారనే విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని ముఖ్య ఉద్దేశము ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు, క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఇటువంటి రంగాలలో అంతర్జాతీయ స్టాండర్డ్స్ని ఏర్పాటు చేయాలి. మరి ఎక్కడ అనౌన్స్ చేశారంటే జర్మనీలో మ్యూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ జరిగింది. జర్మనీలోని మ్యూనిచ్లో భద్రతా సదస్సు జరిగింది, అక్కడ లాంచ్ చేశారు. మరి ఇక్కడ ఇందులో ఇండియా నుంచి ఏమైనా ఏమైనా కంపెనీ ఉందా అంటే ఇండియాకు చెందిన జియో ప్లాట్ఫామ్స్ కంపెనీ ఉంది. ఆంథ్రోపిక్ కంపెనీ, మనం ఇటీవల డిస్కస్ చేసుకున్నాం. ఆంథ్రోపిక్ క్లాడ్ అనే ఒక చాట్ బాట్ని తీసుకొని వచ్చింది. క్లాడ్ ఇది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మొత్తం షేక్ చేస్తుందని తెలుసుకున్నాం. మైక్రోసాఫ్ట్, ఎన్టీటీ కంపెనీ, ఇలాంటి కంపెనీలు ఉన్నాయి. సో 15 అని గుర్తుపెట్టుకోండి. ఇండియా నుంచి జియో ప్లాట్ఫామ్స్. ఎలాగో రేపటి నుంచి ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ ఇండియాలో జరగబోతా ఉంది. దానికి సంబంధించి మనం అప్డేట్స్ ఎలాగో రేపటి నుంచి తెలుసుకుంటామండి. మరి ఇంకా ఏమని చెప్తోంది ఈ ట్రస్టెడ్ టెక్ అలయన్స్? ట్రస్టెడ్ అంటే తెలుగులో చెప్పాలంటే ట్రస్ట్, నమ్మకం ఉండాలి టెక్నాలజీ పట్ల అని. మరి ఈ అలయన్స్ 5 కీలక సూత్రాలకు అంగీకారం తెలిపింది. అంటే ఈ అలయన్స్ 5 ప్రిన్సిపల్స్ పైన ఫోకస్ చేస్తుంది, 5 సూత్రాలపైన దృష్టి సారిస్తుంది. ఒకటి వచ్చేసి పారదర్శక కార్పొరేట్ పాలన, నైతిక ప్రవర్తన. అంటే ఏంటి? కార్పొరేట్ గవర్నెన్స్లలో ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అలానే కార్యకలాపాల్లో స్పష్టత, సురక్షిత డెవలప్మెంట్, స్వతంత్ర అసెస్మెంట్. అంటే ఏంటి? ఇండిపెండెంట్ ఎవల్యూషన్, స్వతంత్రంగా ఎవాల్యుయేట్ చేయాలి. రెసిలియంట్ సప్లై చైన్స్, అంటే బలమైన సప్లై చైన్స్ ఉండాలి. డేటా ప్రొటెక్షన్ అంటే ఏంటి? ఈ యొక్క డేటాని మనము పరిరక్షించుకోవాలి. అలానే సెక్యూర్ డిజిటల్ ఎకోసిస్టమ్స్, బలమైన స్థిరమైన డిజిటల్ వ్యవస్థల్ని మనం తీర్చిదిద్దాలి. జస్ట్ 5 అని గుర్తుపెట్టుకోండి, ఇవి అవసరం లేదండి. 5 పిల్లర్లను గుర్తుపెట్టుకోండి, 5 సూత్రాలు. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమలలో 2 కొత్త సైనిక చీమల జాతులు. బయోడైవర్సిటీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లోని ఈస్టర్న్ ఘాట్స్, తూర్పు కనుమలు అంటే తూర్పు కొండలు ఏ విధంగా అయితే పశ్చిమ కనుమలు ఉంటాయో తూర్పు కొండలు. మరి ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలలో 2 కొత్త సైనిక చీమల జాతుల్ని సైంటిస్టులు కనుగొన్నారు. కర్ణాటక, ఒడిశా ప్రాంతానికి చెందిన పరిశోధకులు కనుగొన్నారు. మరి ఇక్కడ సైనిక చీమలు అంటే ఏంటో తెలుసుకోవాలి. ఆర్మీ యాంట్స్ అంటే సైనికులు ఎట్లా వస్తారు? దూసుకొని వస్తారు. మొత్తం వందల వేల సంఖ్యలో సైనికులు దూసుకొని వస్తారు. అట్లనే ఆర్మీ యాంట్స్, సైనిక చీమలు అంటే ఇవి చీమల దండయాత్ర చేస్తాయి. అంటే ఒక్కొక్కటి రావు, దండయాత్ర అన్నమాట, రైట్? అందుకు అలా అంటే దిల్ క్యారీ మాస్ రైట్స్. మరి ఈ ఆర్మీ యాంట్స్ అనేవి హైలీ సోషల్, అంటే గుంపులుగానే నివసిస్తాయి, గుంపులుగానే ఉంటాయి. అదే కదా చీమలకి ఉన్న బలము. పద్యం కూడా ఉంటుంది కదండి, చలి చీమల చేత చిక్కి చావెద సుమతి సంథింగ్ అనే సుమతి శతకంలో. సో మరి ఆ పేర్లు ఏంటివి? ఆ చీమల పేర్లు ఎక్కడ కనుగొన్నారు? వాటి పేర్లు వచ్చేసి, ఒకటి ఈ 2 చీమలు పేర్లు వచ్చేసి
అనిక్టస్ చిట్టూరెన్సిస్, మరొకటి అనిక్టస్ లంక మల్లెన్సిస్. దీన్ని ఎక్కడ కనుగొన్నారంటే ఆంధ్రప్రదేశ్లోని తూర్పు కనుమలు, సదరన్ ఈస్టర్న్ ఘాట్స్, దక్షిణ తూర్పు కనుమలలోని శ్రీ వెంకటేశ్వర వైల్డ్ లైఫ్ శాంచురీ, శ్రీ వెంకటేశ్వర అభయారణ్యంలో కనుగొన్నారు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక మనం జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈస్టర్న్ ఘాట్స్ తప్పకుండా తెలుసుకోవాలండి. తూర్పు కనుమలు, తూర్పు కొండలు అవి ఏ రాష్ట్రాల్లో ఉంటాయో, అత్యధికంగా ఏ రాష్ట్రాల్లో ఉంటాయో జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో తప్పకుండా తెలుసుకోవాలండి. 100% తెలుసుకోవాలా. 100కి 1000% తెలుసుకోవాలా. ఎందుకంటే జాగ్రఫీలో అడుగుతాడు. ఇవి కంటిన్యూస్గా రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి తెలిసి పెట్టేసుకుంటే మనకి ఈజీగా గుర్తుండిపోతాయి మైండ్లో. తూర్పు కనుమలు 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఈవెన్ కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, తెలంగాణ 5 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ తూర్పు కనుమలు అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 100 తూర్పు కొండలు ఉంటే అందులో 40 కొండలు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. 40% ఈస్టర్న్ ఘాట్స్ ఆంధ్రప్రదేశ్లో. ఒడిషాలో 25% ఉన్నాయి, తమిళనాడులో 25% ఉన్నాయి, కర్ణాటకలో 5% ఉన్నాయి, తెలంగాణలో 5% ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, తమిళనాడులో పశ్చిమ కనుమలు ఉన్నాయి, తూర్పు కనుమలు ఉన్నాయి. రైట్, ఇది అండి తెలంగాణ, ఒడిషా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, ఇవి ఈస్టర్న్ ఘాట్స్. ఇవి జాగ్రఫీలో చాలా హెల్ప్ అవుతాయండి. ఇలాంటివి ఎలా అడుగుతాడంటే ఎగ్జామ్లలో మీరు అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్ పేపర్స్లలో వాడు నాలెడ్జ్ ఎలా టెస్ట్ చేసుకుంటూ పోతున్నాడంటే, మనం ఊనే ఈస్టర్న్ ఘాట్స్ అంటే ఈస్టర్న్ ఘాట్స్ అయినా వెస్టర్న్ ఘాట్స్ అయినా ఎన్ని రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయని అడుగుతా ఉన్నాడు, ఏ రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నాయంటున్నాడు. సో నాలెడ్జ్ని వాడు డీప్గా టెస్ట్ చేస్తూ ఉన్నాడు. యాక్చువల్లీ నంబర్ ఆఫ్ రివిజన్స్ పడితే తప్ప గుర్తుండవు ఇవన్నీ యాక్చువల్లీ. నెక్స్ట్ వన్, సంగ్తం తెగ ప్రజలు ఒక కమ్యూనిటీ వార్తల్లో ఉందండి. సంగ్తం ట్రైబల్ పీపుల్, సంగ్తం అనే ఒక గిరిజన తెగ ప్రజలు నాగాలాండ్లో నివసిస్తారు, నాగాలాండ్ స్టేట్లో. మరి ఇప్పుడు వార్తల్లో ఎందుకున్నారంటే వీళ్ళు ప్యాంగోలిన్ అనే ఒక జంతువు, ప్యాంగోలిన్ అనే ఒక యానిమల్ని హంట్ చేయకూడదు, ప్యాంగోలిన్ అనే ఒక జంతువుని దీన్ని వేటాడకూడదు అని చెప్పేసి ఈ ప్యాంగోలిన్ జంతువుని వేటాడడం పైన నిషేధం విధించారు. ఈ నాగాలాండ్కి చెందిన సంగ్తం ట్రైబల్ పీపుల్ ప్యాంగోలిన్ హంటింగ్ పైన బ్యాన్ చేశారు. మరి ఇక్కడ ఫస్ట్ తెలుసుకోవాల్సింది ప్యాంగోలిన్ అంటే ఏంటి. ప్యాంగోలిన్ అంటే ఇక్కడ మీరు చూస్తే ఇమేజ్లో చాలా జుగుప్సాగరంగా ఉంది చూడనీకే. దాన్ని ఎలా ఉంది చూడలేకపోతున్నాం మనం, జుగుప్సాగరంగా ఉంది. సో మరి ఇక్కడ దీనిపైన కొన్ని స్కేల్స్ ఉన్నాయి. ఇలా మీరు చూస్తే పొరలు టైపు స్కేల్స్. దీన్ని ఎక్కువగా ఈ స్కేల్స్ని దీని యొక్క మాంసాన్ని ఎక్కువగా తింటారు. మాంసాన్ని డిమాండ్ ఉంది ముఖ్యంగా ఆఫ్రికా, చైనాలలో. వీటిపైన ఉన్న ఈ స్కేల్స్ ఏవైతే ఉన్నాయో ఈ పొలుసులు మెడిసిన్స్లో యూజ్ చేస్తారు, వైద్య రంగంలో ఉపయోగిస్తారు, అలానే లగ్జరీ గూడ్స్ ఈ యొక్క కాస్మెటిక్స్ ఇండస్ట్రీస్లో వాటిలో ఉపయోగిస్తారు. అందుకే వీటికి డిమాండ్ ఎక్కువగా. దీన్ని వేటాడి దీన్ని అక్రమంగా తరలిస్తూ ఉంటారు, అక్రమంగా ఎగుమతి చేస్తూ ఉంటారు. సో మరి ఇది అంతరించిపోయే ప్రమాదంలో ఉంది, దీన్ని కాపాడుకోవాలని చెప్పేసి ఇది ఎక్కువగా ట్రోపికల్ ఫారెస్ట్స్ అంటే ఉష్ణమండల అడవులు, ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ ప్రాంతాలు అక్కడ ఎక్కువగా ఇది ఉంటుంది. మరి వీటిని కాపాడుకోవాలని చెప్పేసి ఈ నాగాలాండ్లోని మ్యాన్మార్ దేశానికి బార్డర్గా ఉన్న నాగాలాండ్లో నివసించే సంగ్తం ట్రైబల్ పీపుల్, సంగ్తం తెగ ప్రజలు ఈ నిషేధం విధించారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ తెగ చాలా ఇంపార్టెంట్, ప్యాంగోలిన్ ఇంపార్టెంట్. ఇది ప్రపంచంలోనే అత్యధికంగా వేటకు గురవుతా ఉన్న, ప్రపంచంలోనే అత్యధికంగా అక్రమ ఎగుమతికి గురవుతా ఉన్న మమ్మల్ అంటే క్షీరదం, వరల్డ్స్ మోస్ట్ ట్రాఫిక్డ్ వైల్డ్ మ్యామల్. మరి ఇవి ఓవరాల్గా 8 రకాల జాతులు ఉంటాయి, 8 టైప్స్ ఆఫ్ స్పీషీస్ ఉంటాయి. ఈ 8 రకాల జాతుల్లో 4 జాతులు ఆఫ్రికాలో ఉంటాయి, 4 జాతులు ఆసియాలో ఉంటాయి. 4 స్పీషీస్ ఆఫ్రికాలో ఉంటాయి, 4 స్పీషీస్ ఏషియాలో ఉంటాయి. ఇక్కడ స్పీషీస్ అంటే గుర్తుపెట్టుకోండి, స్పీషీస్ అంటే జాతి. మరి ఇక్కడ ఇండియన్ ప్యాంగోలిన్ తెలుసుకోవాలి మనము. ఇండియన్ ప్యాంగోలిన్, భారతదేశంలో నివసించే ప్యాంగోలిన్ ఎండేంజర్డ్ స్థితిలో ఉంది, అంటే అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. అదే చైనీస్
చైనా ప్రాంతంలో నివసించే ప్యాంగోలిన్ అయితే క్రిటికల్లీ ఎండేంజర్డ్ దశలో ఉంది, అంటే తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇది బయోడైవర్సిటీ ఎన్విరాన్మెంట్లో అడుగుతాడండి, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఏకే రామానుజన్ బహుమతి, ఏకే రామానుజన్ ప్రైజ్. ఏకే రామానుజన్ ప్రైజ్ ఈ అవార్డు ఈ సంవత్సరం వెస్ట్ బెంగాల్కు చెందిన 2 విద్యావేత్తలకు వచ్చింది. ఇక్కడ ఫస్ట్ ఏకే రామానుజన్ అంటే ఎవరు? ఈయన కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక లిటరరీ ఆథర్, ఒక రచయిత, ట్రాన్స్లేటర్. ఇతను బుక్స్ని కావచ్చు, ఇతరులు రాసిన వర్క్స్ని వివిధ భాషల్లోకి అనువాదం చేసేవాడు, ట్రాన్స్లేట్ చేసేవాడు. సో ఈయన పేరిట ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం ఏకే రామానుజన్ ప్రైజ్ని అసోసియేషన్ ఫర్ ద ఏషియన్ స్టడీస్ అనే సంస్థ ఇస్తుంది. సో మనం ఎగ్జామ్ బయట తెలుసుకోవాల్సింది ఎవరికి ఇస్తారు అంటే ఎవరైతే ట్రాన్స్లేట్ చేస్తారో. దీన్నే ఏకే రామానుజన్ బుకర్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు, ఏకే రామానుజన్ బుకర్ ప్రైజ్ అని కూడా పిలుస్తారు. మరి ఈ సంవత్సరం 2026 ఇయర్ గాను వెస్ట్ బెంగాల్కి చెందిన 2 ప్రొఫెసర్స్కి వచ్చింది. మరి వాళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు ట్రాన్స్లేట్ చేశారు. ఒక దళిత కవి, ఒక దళిత మహిళా కవి కళ్యాణి ఠాకూర్ చరల్, దళిత ఉమెన్ పోయెట్ కళ్యాణి ఠాకూర్ చరల్, ఆమె రాసిన పోయమ్స్, ఆమె రాసిన రచనల్ని వీళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. ఐ బిలాంగ్ టు నోవేర్ పేరుతో, ఐ బిలాంగ్ టు నోవేర్ నేమ్తో, ఆ పేరుతో ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. అందుకు వీళ్ళకి అవార్డు వచ్చింది. మరి ఎవరికి వచ్చింది? ఆ 2 బెంగాలీలు ఎవరంటే ఒకరు సిప్రా ముఖర్జీ, మరొకరు మృణ్మోయ్ ప్రమాణిక్. సిప్రా ముఖర్జీ మరియు మృణ్మోయ్ ప్రమాణిక్ ఈ అవార్డుని గెలుచుకున్న మొట్టమొదటి బెంగాలీలు వీళ్ళిద్దరు. వీళ్ళు బెంగాలీ నుంచి ఆంగ్లంలోకి, బెంగాలీ నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేశారు. మరి ప్రైజ్ మనీ వచ్చేసి వీళ్ళకి $1000 ఇవ్వడం జరుగుతుంది, $1000. నెక్స్ట్ వన్, స్పోర్ట్స్కి సంబంధించి ఆసియన్ రైఫిల్ పిస్టల్ ఛాంపియన్షిప్ 2026, ఆసియా రైఫిల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ ఇండియాలో ముగిసింది. ఇండియా అగ్రస్థానంలో, ఇండియా టాప్ ప్లేస్లో నిలిచింది. మనం తెలుసుకున్నాం కదా, ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు న్యూఢిల్లీలోని కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్లో జరిగింది ఈ ఈవెంట్ అని చెప్పేసి. మరి ఇందులో ఇండియా టాప్ వచ్చిందని మనం తెలుసుకుంటే సరిపోతుంది. ఇండియా ఓవరాల్గా 94 మెడల్స్ గెలుచుకొని ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఆ 94 మెడల్స్లో 51 గోల్డ్, 23 సిల్వరు, 20 బ్రాంజ్, 51 బంగారు పథకాలు, 23 రజత పథకాలు, 20 కాంస్య పథకాలు. సెకండ్ ప్లేస్లో కజకిస్తాన్ 26 మెడల్స్ గెలుచుకునింది. థర్డ్ ప్లేస్లో ఉజ్బెకిస్తాన్. మనకి టాప్ 3 గుర్తుపెట్టుకుంటే సరిపోతుందండి. సో ఎక్కడ జరిగిందో గుర్తుపెట్టుకోండి, ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు న్యూఢిల్లీ కర్నీ సింగ్ షూటింగ్ రేంజ్. ఇక ఇవాటి క్వశ్చన్ అండి, మనం డిస్కస్ చేసిన టాపిక్ వందే మాతరానికి సంబంధించి. ఇక తప్పకుండా జనగణ మనతో పాటు వందే మాతరాన్ని తప్పకుండా ఆలాపించాలి అని చెప్పేసి ఇటీవల సెంట్రల్ గవర్నమెంట్ గైడ్లైన్స్ జారీ చేసింది. మరి ఆ వందే మాతరంలో ఎన్ని చరణాలు ఉంటాయి, ఓవరాల్గా ఎన్ని చరణాలు మనం డిస్కస్ చేసుకున్నాం. వందే మాతర రచయిత ఎవరు, మొత్తం చరణాలు ఎన్ని, మరి ఆ మొత్తం చరణాలు పాడాలి అంటే టైం ఎంత పడుతుంది అప్రాక్సిమేట్గా, సుమారుగా తప్పకుండా ట్రై చేయండి. మోడర్న్ హిస్టరీలో చాలా ఇంపార్టెంట్. మరి తొలిసారిగా ఏ సంవత్సరంలో రాశారు, ఏ నవలలో ప్రచురించబడింది, అలాంటివన్నీ కూడా అండి మనం అన్ని అట్లీస్ట్ మీకు ఏది తెలిస్తే అది ట్రై చేయండి క్వశ్చన్కి ఆన్సర్. ఇక నిన్న అడిగిన క్వశ్చన్కి సంతోష్ ట్రోఫీ విన్నర్ ఎవరు? సంతోష్ ట్రోఫీ 2025-26 ఫుట్బాల్ విజేతగా సర్వీసెస్ టీం నిలిచింది. సర్వీసెస్ టీము 8వసారి ఈ ట్రోఫీని గెలుచుకుంది. ఫైనల్లో కేరళను ఓడించిందని చెప్పేసి తెలుసుకుందాం. ఈ టోర్నమెంటు అస్సాంలో జరిగింది, అస్సాంలోని లఖింపూర్ డిస్టిక్లో జరిగింది. ఇక్కడ మనం నిన్న అడిగామండి, ఆన్సరు కేరళ రన్నరప్, సర్వీసెస్ విన్నర్ అని చెప్పారు. ఎడిషన్ విషయంలో పొరపాడుతున్నారండి. ఇది 79వ ఎడిషన్. కొంతమంది 33rd ఎడిషన్ అనుకుంటున్నారు, 33వ ఎడిషన్ కాదు. 33వసారి వెస్ట్ బెంగాల్ గెలిచింది. అత్యధిక సార్లు ఈ సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్ టోర్నమెంట్ని గెలుచుకున్న టీం ఏది అంటే బెంగాల్ టీం 33 సార్లు గెలుచుకునింది. లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళే. కానీ ఎడిషన్ 79వ ఎడిషన్. అందుకే అండి కొద్దిగా అంటే అలర్ట్. జస్ట్ ఈ స్లైడ్ నేను ఎందుకు పెట్టానంటే మన క్లాస్లో స్లైడ్ పెట్టడానికి రీజను మనం ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసాం 79వ ఎడిషన్ అనేసి. బట్ కొంతమంది ఇంకా కన్ఫ్యూజ్ అవుతున్నారు. దానికి రీజన్ వచ్చేసి మేబీ కొద్దిగా రివిజన్స్ తక్కువ అవుతుంటాయి అందుకు. బట్ ఎనీవే మనమేం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ 79th ఎడిషన్, సర్వీసెస్, కేరళ రన్నర్ అని తెలుసుకుంటే సరిపోతుందండి. ఇది వాళ్ళ క్వశ్చన్ అండి. సరే, నిన్నటి దానికి ఆన్సరు. దట్స్ ఇట్. ఇక ఒకసారి క్విక్ రీక్యాప్ చూద్దాం. ఈశాన్య ప్రాంతంలో మొట్టమొదటి అత్యవసర ల్యాండింగ్ సౌకర్యం అస్సాం.
అటల్ విచల్ అగ్రగామి అస్సాం స్కీమ్ అస్సాం. తెలంగాణలోని నారాయణపేట బంగారు నగలకు త్వరలో భౌగోళిక గుర్తింపు. కొత్త సిపిఐ సిరీస్ కింద అత్యధిక రీటైల్ ద్రవ్యోల్బణం రాష్ట్రం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27. అర్బన్ ఛాలెంజ్ ఫండ్, మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. మలేషియాలో త్వరలో యూపీఐ సేవలు. పెరెగ్రిన్ ఫాల్కన్ కింగ్ ఆఫ్ ద స్కై బర్డ్. ట్రస్టెడ్ టెక్ అలయన్స్. ఆంధ్రప్రదేశ్ తూర్పు కనుమల్లో 2 కొత్త సైనిక చీమల జాతులు. సంగ్తం తెగ ప్రజలు నాగాలాండ్. ఏకే రామానుజన్ బహుమతి. ఆసియా రైఫిల్ పిస్టల్ షూటింగ్ ఛాంపియన్షిప్ 2026 టాప్ ప్లేస్ ఇండియా. ఇవాళ క్వశ్చన్ అండి, నిన్నటి క్వశ్చన్ ఆన్సర్. దట్స్ ఇట్. దీస్ ఆర్ టుడేస్ కరెంట్ అఫైర్స్. విల్ మీట్ అగైన్ టుమారో అండ్ థ్యాంక్ యూ ఎవరీవన్.